రైట్, బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాం. హైడ్రాకు సంబంధించినటువంటి ఫేక్ ఫోర్జరీ సంతకం కొంత కలకలం రేపుతా ఉన్నది తెలంగాణ రాష్ట్రంలో. గతంలో కూడా ఇలాంటి పరిస్థితులు జరిగినటువంటి సందర్భం. తర్వాత రీసెంట్గా కూడా ఈ యొక్క హైడ్రా రంగనాథ్ సంబంధించినటువంటి ఫోర్జరీ సంతకం చాలా వరకు దుమారం రేపుతా ఉన్నటువంటి నేపథ్యం చూస్తూ ఉన్నాం. అయితే దీనికి సంబంధించినటువంటి ఫోర్జరీ సంతకాలకు సంబంధించి అసలు ఎవరు చేస్తూ ఉన్నారు ఏంది అంటే, గతంలో ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి కొత్త జీవో ఏదైతే ఉందో, అంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి కళాశాలకు కాకుండా ప్రైవేట్ కళాశాలలకు ఎన్ఓసీలు అనేటివి కన్ఫామ్గా కావాలా. ఫైర్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి ఎన్ఓసీలు కావచ్చు. అంటే ఇక్కడ ఫైర్ డిపార్ట్మెంట్ ఎన్ఓసీలు ఇచ్చినట్టుగా ఫోర్జరీ సంతకాన్ని ఏర్పాటు చేస్తూ ఇంటర్మీడియట్ బోర్డుకు వాళ్ళు అప్లికేషన్లు పెట్టినటువంటి సందర్భాన్ని కూడా కనిపిస్తూ ఉన్నది. అయితే దీనికి మొత్తానికి అయితే ఈ యొక్క కుట్ర బట్టబయలైంది. హైడ్రాకు సంబంధించినటువంటి రంగనాథ్ ఫోర్జరీ సంతకం ఇక్కడ బట్టబయలయ్యి తర్వాత అంటే ఇది ఫోర్జరీ అని కూడా తెలిసినటువంటి సందర్భం కనిపిస్తా ఉన్నాయి. అయితే దీని యొక్క కుట్రలో భాగంగా 8 కాలేజీల పేర్లు బలంగా వినిపిస్తా ఉన్నాయి. దానికి సంబంధించినటువంటి కాలేజీల పేరుకి వస్తే హైడ్రా రంగనాథ్ సంతకం అంటూ కూడా అప్లికేషన్లు కూడా ఆల్రెడీ అన్ని అప్పచెప్పారు. అంటే అన్ని కూడా అక్కడ ఇచ్చిన తర్వాత అంటే మాకు అన్ని పర్మిషన్లు ఉన్నాయి, హైడ్రా కూడా సంతకం చేసింది, రంగనాథ్ కూడా సంతకం చేశాడు అనేది కూడా పెద్ద ఎత్తున ఈ యొక్క కుట్రకు తెరలేపి అక్కడ హైడ్రా రంగనాథ్ ఆయన్నే సంతకాలు చేసి ఇక్కడ ఈ యొక్క కాలేజీలకు పర్మిషన్ ఇవ్వచ్చు, దీనికి సంబంధించినటువంటి ఫైర్ డిపార్ట్మెంట్ ఇవ్వచ్చు అంటూ కూడా అక్కడ చేసినటువంటి నేపథ్యంలో ఫైర్ డిపార్ట్మెంట్ని కూడా ఈరోజు ఫోర్జరీలో భాగంగా చేసినటువంటి నేపథ్యం. అయితే దీనికి సంబంధించినటువంటి 8 కాలేజీలకు సంబంధించి ఎన్ఓసీలు ఎవరెవరు ఇచ్చారు అంటే, హైందవి జూనియర్ కాలేజ్ వచ్చేసి బర్కత్పుర, రెసోసెన్స్ జూనియర్ కాలేజ్ ఎస్ఆర్ నగర్, ప్రియాంక జూనియర్ కాలేజ్ మెహదీపట్నం, మదర్స్ గర్ల్స్ జూనియర్ కాలేజ్ విద్యానగర్, శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్ చంద్రాయన్గుట్ట, న్యూ ఎరా జూనియర్ కాలేజ్ చిక్కడపల్లి, షాహీన్ జూనియర్ కాలేజ్ శివరాంపల్లి, వశిష్ఠ జూనియర్ కాలేజ్ తెల్లాపూర్ పల్లపై కేసు నమోదు చేశారు. మరో 60 కాలేజీల ఎన్ఓసీల స్క్రూటిని కూడా చేస్తున్నట్లు తెలిపినటువంటి అధికారులు. అంటే ఇక ఈ యొక్క సంతకాలు లేకపోతే ఎన్ఓసీ లేకపోతే పర్మిషన్స్ రావు, మాకు ఇబ్బంది అవుతుంది. అంటే మేము ఆల్రెడీ కాలేజీలలో అడ్మిషన్లు చేసుకున్నాం, ఒకవేళ పర్మిషన్స్ రాకపోతే మాకు ఇబ్బందికరంగా మారుతుంది అని చెప్పేసి ఫోర్జరీ సంతకానికి తెరలేపారు ఈ యొక్క 8 కాలేజీలు. దీంతో పాటు మరో కొన్ని కాలేజీలు 60 దాకా కాలేజీలు ఉన్నాయంటూ కూడా హైడ్రా కొంతకు సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ కానీ ఇక్కడ ఫైర్ డిపార్ట్మెంట్ కానీ ఇక్కడ దీనికి సంబంధించినటువంటి ఇంటర్మీడియట్ బోర్డు కూడా చాలా సివియర్గా దీని మీద యాక్షన్ ప్లాన్ షురూ చేసినటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉన్నది. అయితే దీనికి సంబంధించినటువంటి విషయంలోనే అంటే గతంలో ఏదైతే ఎన్ఓసీలు ఉండాలా, ఫైర్ సేఫ్టీ సంబంధించినటువంటి పర్మిషన్స్ ఉండాలి, ఇంటర్మీడియట్ సంబంధించినటువంటి పర్మిషన్స్ ఉండాలి, అది అక్కడ హైడ్రా సంబంధించినటువంటి ల్యాండ్ ఉండకుండా అదంతా క్లీన్ ల్యాండ్ అయి ఉండాలి అనేది ఒక ఎన్ఓసీని తీసుకురావాలని చెప్పినటువంటి నేపథ్యంలో ఈ యొక్క 8 కాలేజీలతో పాటు మరొక కొన్ని కాలేజీలు కూడా ఉన్నాయని చెప్పేసి తెలుస్తా ఉన్నది. అయితే గతంలో ఈ నెల 4వ తారీఖు బయటకు వచ్చినటువంటి కుట్ర మరి దీని వెనుక ఎవరున్నారు ఏంటి అనేది కూడా తెలియాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే మరి మరీ ముఖ్యంగా హైడ్రా రంగనాథ్కి సంబంధించినటువంటి ఇష్యూ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు మరోసారి హైడ్రా రంగనాథ్ పై ఫోర్జరీ సంతకం అంటూ కూడా కొంత బయటకు వస్తున్నటువంటి నేపథ్యం చూస్తా ఉన్నాం. అయితే హైడ్రా రంగనాథ్ సంతకాన్ని ఫోర్జరీ చేసింది ఎవరు, అసలు ఆ సంతకానికి సంబంధించినటువంటి ఆ యొక్క సంతకాన్ని బయటికి వదిలింది ఎవరు, అసలు ఫైర్ సేఫ్టీకి సంబంధించినటువంటి సంతకం చేసింది ఎవరు, ఇంటర్మీడియట్ బోర్డులో అప్లికేషన్స్ సబ్మిట్ చేసింది ఎవరు, ఇదంతా కూడా కొంత జరుగుతున్నటువంటి నేపథ్యంలో హైడ్రాకు సంబంధించినటువంటి ఇష్యూలో రంగనాథ్ సంతకం ఫోర్జరీ కావడం కొంత కలకలం రేపుతా ఉన్నది. అంటే ఇప్పుడు కొత్త కాదు, గత సంవత్సరం ఫిబ్రవరిలో కూడా ఇదే జరిగినటువంటి నేపథ్యం. అయితే మొత్తానికి ఒక హైడ్రా కమిషనర్గా ఉన్నటువంటి రంగనాథ్ సంతకానికి కూడా సేఫ్టీ లేకుండా పోయింది. ఆయన సంతకాన్ని ఫోర్జరీ చేసేంత వరకు వచ్చారు అంటే కాలేజీలు ఇంకా ఎంత మితిమీరిపోతా ఉన్నాయి. అసలు అక్రమంగా పెట్టినటువంటి కాలేజీలకు పర్మిషన్లు రావనే భయంతో ఇలాంటి పరిస్థితులు వచ్చినాయంటూ కూడా చాలా వరకు విద్యావేత్తలు మాట్లాడుతూ ఉన్నటువంటి నేపథ్యం. అదే నిజానికి బలంగా ఉన్నటువంటి దీంట్లో ఒకటే కాలేజ్ పేరు మోసింది, అది శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్ చంద్రాయన్గూడకు సంబంధించి అన్నీ కూడా తమకు సంబంధించినటువంటి ఏరియాల్లో పెట్టుకుంటూ ఎస్టాబ్లిష్ చేసుకుంటున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు హైడ్రా సంతకాన్ని మీద ఇమీడియట్ యాక్షన్ తీసుకోబోతా ఉన్నారు. ఇంకా స్క్రూటినీ కూడా చేయబోతా ఉన్నారు. ఎవరెవరు చేశారు ఏంది, అసలు దీనికి సంబంధించినటువంటి ఇష్యూ ఏంది, దీనికి సంబంధించినటువంటి వ్యవహారం ఏంది, అసలు దీని వెనుక ఎవరున్నారు, అసలు సంతకాన్ని ఫోర్జరీ చేసేంత వరకు వెనుక ఎంత పెద్ద మాఫియా ఉందనే
లోగుట్టును రాబట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు తెలంగాణకు సంబంధించినటువంటి ప్రభుత్వం. మరి చూడాలి, అంటే హైడ్రాకు సంబంధించినటువంటి ఇష్యూను కొంత అక్కడ హాట్ టాపిక్ గా నడుస్తూ ఉంటే, మరోసారి హైడ్రా రంగనాథ్కు సంబంధించినటువంటి విషయంలోనే ఇక్కడ జరుగుతూ ఉన్నటువంటి నేపథ్యం కనిపిస్తా ఉన్నది. మరి దీని మీద ఎలాంటి యాక్షన్ తీసుకోబోతా ఉన్నాయి? ఇక్కడ 3 డిపార్ట్మెంట్ ఉండబోతా ఉన్నాయి. ఇంటర్మీడియట్ బోర్డుకి సంబంధించినటువంటిది, ఫైర్ సేఫ్టీకి సంబంధించినటువంటిది, ఇక్కడ హైడ్రాకి సంబంధించి ఇక 3 దానికి సంబంధించి 3 దాంట్లను ఒకరేసారి మోసం చేయడం, తర్వాత ప్రభుత్వాన్ని, తర్వాత వీళ్ళందరినీ కూడా మోసం చేసినట్టుగా చూడాల్సినటువంటి అంశం ఉంది.